పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉగ్ర భయాన్ని సైతం లెక్క చేయకుండా రికార్డు స్థాయిలో తరలివస్తున్నారు. కానీ యాత్ర ప్రారంభమైన కేవలం 5 రోజుల్లోనే పవిత్ర మంచు శివలింగం భారీగా కరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 2 నెలల పాటు సాగాల్సిన యాత్రలో అప్పుడే శివలింగం కరిగిపోవడానికి కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. వాతావరణ మార్పుల ప్రభావం అమరనాథుడి దర్శనంపైన పడుతోన్నట్లు తెలుస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్ర ఈసారి త్వరగా ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని అమరనాథ్ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి త్వరగా కరిగిపోతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బాబా బర్ఫానీగా పిలుచుకునే మంచు శివలింగం దర్శనం ప్రారంభమైన 5 రోజుల్లోనే శివలింగం 90% కరిగిపోయిందని జాతీయ కథనాలు చెబుతున్నాయి. కొన్ని నివేదికలు అయితే అసలు శివలింగం ఆకారం దాదాపు అదృశ్యమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తునున్న అమరనాథ్ గుహల్లో సాధారణంగా శివలింగం 12 అడుగుల ఎత్తు వరకు సహజసిద్ధంగా ఏర్పడుతుంటుంది. అయితే ఇలా అకస్మాత్తుగా కరిగిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర పర్వత ప్రాంతాల కంటే హిమాలయాలు వేగంగా వేడెక్కుతున్నాయని చెబుతున్నారు. గతంలో 40 నుంచి 45 రోజుల పాటు దర్శనమిచ్చే శివలింగం ఇప్పుడు కేవలం వారం రోజులకే కరిగిపోతోంది. శివలింగం భారీగా కరిగిపోవడం ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకుంటోంది. ఫలితంగా చాలా మంది భక్తులకు దర్శన భాగ్యం కలగడం లేదు. 2018లో 29 రోజుల్లో కరిగింది. 2020లో 38 రోజులు, 2022లో 28 రోజుల్లో శివలింగం కరిగిపోయింది. అదే 2024లో అయితే వారం రోజుల్లోనే కరిగిపోగా ఇప్పుడు ఈ ఏడాది అంతకంటే ముందే మంచులింగం పరిమాణం పూర్తిగా తగ్గిపోయింది. హిమాలయాల్లో హిమానీ నదాలు, సహజంగా ఏర్పడే మంచుకొండలు గ్లోబల్ వార్మింగ్ కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడి వాతావరణం, మారుతున్న గాలుల సరళి, గుహల్లోని వాతావరణ మార్పులు వంటివి మంచు త్వరగా కరగడానికి కారణమవుతున్నాయి. అటు ఇప్పటికే వేల మంది భక్తులు అమరనాథ్ యాత్ర మార్గంలో ఉన్నారు. శివలింగం పూర్తిగా కరిగిపోయేలోగా అమరనాథుడిని దర్శించుకోవాలని వారంతా కోరుకుంటున్నారు. శివలింగం కరగడానికి కేవలం వాతావరణ మార్పులు మాత్రమే కాదని మానవ ప్రమేయం కూడా దీనికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల విస్తరణ, విద్యుత్, భారీ యంత్రాల వినియోగం, ప్రతిపాదిత రోప్వే ప్రాజెక్టుల కారణంగా ఆ ప్రాంతంలోని సూక్ష్మ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.